గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లిస్ట్ ఎక్కడ? రే మావా నా ఫస్ట్ క్లయింట్ ఎవరో చూడు, సాండ్రా జాకబ్. ఈ రోజు నా టైం రా. చూపి నీకెవరో చూద్దాం. కురియాకోస్. కురియాకోస్. ఏదో పాత పీస్ అయి ఉంటుంది, వెళ్ళి చూసిరా. అయితే ఈ శాండ్రో జాకబ్ ఇంటికి నేను వెళ్ళనా? రే ఇంతవరకు అమ్మ చుట్టూ తిరిగావు, ఇప్పటి వరకు నీకు సెట్ అవ్వలేదు, వదిలేసి వెళ్ళిపోరా. ఇప్పుడు నేను టోటల్ గా చేంజ్ అయిపోయాను మావా. నా మనసులో క్యాటన్ అనే పేరే వద్దు, లేదు. నువ్వు కురియాకోస్ ఇంటికి వెళ్ళి డిస్కషన్ పెట్టు. హ్యావ్ ఎ నైస్ డే. ఎందుకు? అది నాకే నేను చెప్పుకుంటున్నాను. హ్యావ్ ఎ నైస్ డే బాలు. బాయ్ మరి. మరీనా? బాయ్. వేరే లిస్ట్ ఉందా? లేదు. కురియాకోస్ సార్ ఉన్నారా? లేరు, బయటికి వెళ్ళారు. మ్యామ్, నేను యూస్డ్ ప్రీమియం కార్ షోరూమ్ నుంచి వస్తున్నాను. సార్ ఉన్నారా? ఏంట్రా ఇది? ఏంట్రా? రే బాలు, నేను ఇక్కడ సూపర్ అయిన ఫిగర్ ని చూసాను రా. ఆ కురియాకోస్ వాళ్ళ ఇంట్లో. ఆహా, ఆ అమ్మాయితో మాట్లాడా? లేదురా, చూడటానికి ఆయన కూతురులాగా అనిపిస్తుందిరా. లేరని చెప్పి వెంటనే డోర్ క్లోజ్ చేసేసింది. రే సారే నన్ను వెయిట్ చేయమన్నాడు చెప్పి వెళ్ళి మాట్లాడు పోరా. ఇదంతా చెప్తూ ఉంటావేంటి? అదంతా బాగుండదురా. బాగోపోతే గాంధీ పార్క్ వెళ్ళి కూర్చొని అక్కడ 2 సెల్లు పెట్టారు. నేను ఒకసారి సాండ్రా జాకబ్ వెళ్ళి కలిసి వస్తాను. నువ్వు కొంచెం ఫోన్ పెట్టారా స్వామి? ఇక్కడ సాండ్రా జాకబ్. అవును బాబు, అది నేనే. మీ దగ్గర చెప్పాను కదా సార్ ఇక్కడ లేరని. ఆ, సారా? అయితే మీరు వాళ్ళ కూతురు కదా? లేదు. కింద లాబీ నుంచి సార్ కాల్ చేసినప్పుడు బాలు చెప్పారు లోపల వెయిట్ చేయమని. బాలువా? లేదు, అది ఆ కురియాకోస్ సార్. సార్ అలా చెప్పండ్రే. నేను ఎందుకని మేము అబద్ధం చెప్పాలి? సారే అలా చెప్పారు, లోపలికి వచ్చి కూర్చోమని. అలా చెప్పారా? అయితే రా, లోపలికి వచ్చి కూర్చో. థ్యాంక్ యూ. మేడం, తాగటానికి కొంచెం నీళ్ళు ఇస్తారా? జ్యూస్ ఇవ్వనా? పర్లేదు, ఇవ్వండి. ఆస్ట్రేలియా నుండి మనవాళ్ళు మనవరాళ్ళు వస్తున్నారు. వాళ్ళ ఆడుకోవడానికి కారు ఉంటే బాగుంటుంది కదా, అందుకే రమ్మన్నాను. ఎవరు? గర్ల్ ఫ్రెండా? శాండ్రా, ఇంతకీ ఈ సీనియర్ సిటిజన్ డిస్కౌంట్ ఏదైనా ఉందా? డబ్బులు తక్కువగా కొనుక్కోవచ్చుగా. సీనియర్ సిటిజన్ కి డిస్కౌంట్ స్కీమ్ ఉంది. ఇప్పుడే చెప్తాను. ఇది బెన్స్ కారు, ఇది BMW. ఇప్పుడు నాకు కావాల్సింది ఆడి కారు మాత్రమే. ఓడికి డిస్కౌంట్ ఏదైనా ఇస్తే బాగుంటుంది. అరే, ఓడి అనగానే వెళ్ళిపోతారేంటి? అరే ఏంటో ఈ మనిషి వెళ్ళిపోయాడు. ఇదిగో జ్యూసు. ఇదే ఉండింది. భయపడిపోయాను. ఈ క్లాక్ ఏంటి ఇలా ఉంది? అది ఇక్కడుండే ఒక చిన్న సెటప్. సార్ ఎప్పుడు వస్తారు? మీరే కదా సార్తో మాట్లాడారు, మరి నాకెలా తెలుస్తుంది? ఎస్ కరెక్ట్. మై నేమ్ ఇస్ జెరీ. మీ పేరేంటి? హనీ. హనీ, నైస్ నేమ్.
సార్ వాళ్ళ రిలేటివా మీరు? జెరీ కానీ డీటెయిల్స్ తెలియాలా? లేదు, నేను ఇక్కడ షోరూమ్ మార్కెట్ పర్పస్ కోసం మాత్రమే. మీరు కూర్చోండి, సార్ వచ్చేంత వరకు మనం మాట్లాడుకుందాం. ఏం మాట్లాడాలంటున్నావు? కొత్తగా కారు కొనడానికి ఏదైనా ప్లాన్ ఉందా? కూర్చోండి మేడం. ప్లాన్ ఏమైనా ఉందా? ఇప్పుడు అలాంటి ప్లాన్ ఏం లేదు. లేదా? ఉంటే తప్పకుండా సరే చెప్తాను. మేడం, 1 సెకండ్. ఏంటి మావా? మన క్యాథరింగ్ ఒక అబ్బాయిని ఇష్టపడుతుందిరా. ఫోన్ పెట్టరా రే. నాకు ఇంకొకరు సెట్ అయ్యారు. ఏమైందిరా? మార్కెటింగ్. హా. ఇప్పుడు ఇలా అఫీషియల్గా ఉండక్కర్లేదు, ఏదైనా మాట్లాడుతూ ఉందామా సార్ వచ్చేంత వరకు? మన మధ్య ఒక వైబ్ సెట్ అవుతుంది కదా, అందుకని. ఇంకా బాలు సార్ గురించి అన్ని డీటెయిల్స్ చెప్పేశారు. సార్ పిలిస్తేనేగా వచ్చారు. చూడగానే అర్థమైంది. గుడ్ స్టార్టింగ్. కురియాకు సార్ అనుకుంటా. నేను వెళ్ళి చూసేస్తాను. సార్ వచ్చారా? లేదా అయితే డోర్ ఓపెన్ చేయకండి, మీతో కలిపి నన్ను చూస్తే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. ఒక నిమిషం, లోపలికి వస్తారా? ఓకే, ఒక నిమిషం. సార్ లేరా? లేరు. అయ్యో, నన్ను రమ్మని చెప్పారే ఒక డాక్యుమెంట్ విషయం గురించి మాట్లాడాలని. ఎవరు? నా పేరు జయదేవ్, ఇక్కడ గుంటూరు స్టేషన్లో ఎస్ఐగా చేస్తున్నాను. సార్ లేరా? కొరియాకు సార్ ఇక్కడ లేరు, ఎక్కడికో బయటికి వెళ్ళారు. ఎప్పుడు వస్తారని? మీరు కొరియోకో సార్ అని అంటున్నప్పుడు మీరు సార్కి కావాల్సిన వాళ్ళు కాదా? అయితే మీరెవరు? నేను హనీ, సార్కి కావాల్సిన ఫ్రెండ్. అయితే నేను ఇప్పటికి వస్తానని మీకు చెప్పలేదా? లేదు. అర్థం కాలేదా? ఏం చెప్పలేదా? గిఫ్ట్ అని చెప్పి సార్ మీకు పరిచయం చేయలేదా? టక్కని చూడగానే నాకు గుర్తులేదు. సార్ గిఫ్ట్ అని చెప్పగానే ఇంత మంచి గిఫ్ట్ అనుకోలేదు. నేను గిఫ్ట్ నాకే నేనే ఉన్నట్టుండి చూస్తే గుర్తుపట్టలేదా? నేను ఈరోజు వస్తానని చెప్పాను. నాకు ఇప్పుడే అర్థమైంది. అర్థమైంది కదా? ఓకే ఓకే, సారీ అండి. పర్లేదు. ఒక చిన్న ఆశ అంతే, ఒక సంవత్సరంగా లేదు కదా, అందుకని ఆత్రం అంతే. నేను కూడా సారీ, కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. అవునవును, అది కావాలి కదా, అందుకోసమే మనం. సారీ, ఏం అనుకోకండి. నేనే అంటున్నానంటే నా వైఫ్ని అక్కడ టెక్స్టైల్ షాప్లో ఉంచొచ్చాను. దానికి ముందే ఇదంతా చేయాలనుకున్నా, అందుకే ఇలా. లేకపోతే తికమధ్యం ఉండదు కదా, ట్రాఫిక్లో రావడం వల్ల బాగా లేట్ అయిపోయింది. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చాక తిరిగి వెళ్ళాలి కదా. ఆ సారు ఇప్పుడు వస్తారా? ఇప్పుడు రావాల్సిన అవసరం లేదు కదా. లేదు, ఆయన ఇప్పుడు రావాలని అవసరమే లేదు. తాగటానికి మీకేమైనా తీసుకురానా? వద్దు, పర్వాలేదు. బాదం మిల్క్ తాగండి చాలు. సార్ డైలీ తాగుతారు, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది, బాదం మిల్కే కదా, తీసుకురా. నేను తీసుకొస్తాను. వెళ్ళు.